బేస్ మైనింగ్ రేటు 20 ఉంటుంది కదా, 10 చేస్తారనుకుంటా. మొత్తానికి సగం వస్తాయండి అంతే. అది లవ్లీ రమేష్ గారు. సార్ 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 నమస్తే, బాగున్నారు సార్? నమస్తే రమేష్ గారు. నైస్ అండ్ నైస్, బాగున్నానండి, చెప్పండి సార్. అందరికీ నమస్తే సార్. ఏం లేదు సార్, ఇప్పుడు అంబాసిడర్ గా T3 కింద వచ్చాం కదా, దానికి 47 టాస్క్ నేను చూడలేదు. అంటే ఎక్స్ లో పోస్ట్ చేశాను కానీ, బట్ మనకి కంటెంట్ లో ఫామ్ లో పెట్టలేదు నేను సార్ వాయిస్. నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు మాత్రం దాన్ని చూసి, మన అనౌన్స్మెంట్ దాంట్లో చూసి చెక్ చేసి దాంట్లో ఒక 2 పోస్టులు పెట్టాను సార్ ఇప్పుడు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ 46 అనేది మనకి రిజల్ట్ అనేది ఎట్లా గెయిన్ అవుతుంది సార్? మనకి తెలుసుకోవాలంటే ఎట్లా, దానికి కానీ 47 కానీ అనదర్ మనం ఇంకా చేసే టాస్క్ ఏమైనా ఉంటే దానికి కానీ. ఇది 47ది అనౌన్స్మెంట్ ఎక్కడ చూసారు మీరు? మన టెలిగ్రామ్ లో అనౌన్స్మెంట్ రీనా గారు పెట్టినారు సార్. రిజల్ట్స్ కూడా అక్కడే వస్తాయి. ఓకే ఓకే ఓకే. దాంట్లోనే అంటే టైర్ 3 అని చెప్పేసి కింద వస్తూ ఉంటుంది, అయ్యాయి కదా సార్? టైర్ 1 టైర్ 2 అని చెప్పేసి ఫామ్ లో ఇలాగే 46 రిజల్ట్స్ రిలీజ్ అని పెట్టేసి కింద PDF ఫైల్ ఒకటి పెడతారు, మ్యాటర్ పెట్టి. ఓకే ఓకే ఓకే. ఓపెన్ చేసేసుకొని మన పాయింట్లు ఎక్కడ ఉందో చూసుకోవటమే. ఓకే 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 సార్. ఇంకొక 47 అది. ఇంకోటి నాకు కింద వచ్చేసి ఒక 3 మెంబర్స్ నా రెఫరల్ ద్వారా అంబాసిడర్కి అప్లై చేశారు సార్. వాళ్ళ బ్యాచ్ వచ్చేసి 19th బ్యాచ్ కింద వచ్చింది. వాళ్ళది స్టార్టింగ్ వచ్చేసి January 5th స్టార్ట్ అవుతుంది అనుకుంటా. మన కోర్ అంబాసిడర్ మీతో నుంచి స్టార్ట్ అవుతుంది అది. అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి వాళ్ళకి కంటెంట్ పెట్టమని చెప్పాను సార్ వాళ్ళకి. అదేనండి, ఆ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి స్టార్ట్ చేయమని చెప్పండి. మనం అన్ని రివ్యూ చేసి చక్కగా జాగ్రత్తగా నిజంగా కంటెంట్ బాగా చేసినట్టయితే వితౌట్ ఎనీ డిలే మనం మార్క్స్ చేద్దాం. అంటే ఉన్నారు సార్, ఒక 12 మంది 13 మంది ఉన్నారు. వాళ్ళు నాకు అనిపించలేదు కంటెంట్ వీళ్ళు పెట్టే వాళ్ళ వాడుకునే వాళ్ళ అని చెప్పేసి అనిపించక నేను వాళ్ళని ఇగ్నోర్ చేసేసాను. ఓన్లీ ఈ ముగ్గురిని మాత్రమే గ్యాదర్ చేసుకున్నాను, అంటే వీళ్ళు మంచిగా చేస్తారు అని. వాళ్ళకి అప్డేట్ అంటే ఇంకా నేను నార్మల్గా నేను ఇచ్చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను మహేశ్వర్ గారి గ్రూప్ కింద మెయింటైన్ అవుతున్నాను. అది సార్ విషయము. ఇంకోటి, నేను మొన్న యూట్యూబ్ లో ఫస్ట్ ఈవెంట్ ఫస్ట్ ప్రైజ్ అని చెప్పేసి నాకే వచ్చింది సార్ ఇది. అదేనండి, పార్సల్ చేసాం, అడ్రస్లు రాయాలి రమేష్ గారు. ఓకే ఓకే సార్. అది మెయిన్ ఏంటంటే నా నేమ్ రావాలని చెప్పేసి నేను ట్రై చేశాను. సార్ చిన్న మాట మీకు. అదే కొంతమంది ఏం చెప్పారంటే ఇది టీ పౌడర్ కొరియన్ టీ జెన్సింగ్ అని చెప్పాను కదా, అది ఓకేనా? ఏమైనా టీ షర్ట్ పంపించమంటారు? యువర్ చాయిస్, మీరు ఏది పంపించినా ఓకే సార్. అంటే ఏంటంటే ఎలా ఉంటుందంటే, కొంతమంది టీ మేమేం చేసుకుంటాం అనుకుంటారు, కాకపోతే దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి హెల్త్ కి. సార్ మీ చాయిస్ సార్, చాయిస్ కూడా మీకే ఇస్తున్నాను సార్. మీ చాయిస్. మేము మీ గైడ్ కింద లైన్ లో, మీ గైడ్ లైన్ లో ఉన్నాం కాబట్టి మీ చాయిస్ అంతే. సరే, మీరు ఫస్ట్ క్వశ్చన్ చేశారు కాబట్టి అటు టీ షర్ట్ లేకుండా బాధపడకూడదు, ఇటు హెల్త్ కూడా కావాలి కాబట్టి టీ షర్ట్ జెన్సింగ్ టీ 2 పంపిస్తాం మీకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సార్ మనం ఉండేది విజయవాడలో కదా సార్? అవునండి, మేము ఉండేది ఇక్కడ నెల్లూరు. అవునండి, అవును. మన నెల్లూరు ఇక్కడ ఆత్మకూరు అని ఒక ఈ ఏరియా సార్. ఇక్కడ పబ్లిష్ చేస్తుండేది కూడా మెయిన్ మనమే సార్. ఇక్కడ ఆత్మకూరు అంటే ఇక్కడ మన టోల్ ప్లాజా దగ్గర మంగళగిరి కాదు సార్, ఇది నెల్లూరు డిస్టిక్ సంబంధించి ఆత్మకూరు వస్తుంది. బుచ్చిరెడ్డిపాలెం సార్ మీరు చెప్పేది టోల్ ప్లాజా అంటే. ఓకే ఓకే, ఇక్కడ కూడా మాకు ఆత్మకూరు ఉంటుంది, అది అనుకున్నా. నెల్లూరు. ఓకే ఓకే, అక్కడ నెల్లూరు డిస్టిక్ సార్ ఇది. ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెం పక్కన ఆత్మకూరు మంది. ఓకే ఓకే. ఇక్కడ నేనే పబ్లిష్ చేస్తున్నాను ఇక్కడ ఆఫ్లైన్ లో కానీ మొత్తానికి. బట్ నా రెఫరల్ తో వేయలేదు కానీ వాళ్ళ కమ్యూనిటీ కింద వాళ్ళ రిఫరల్ తో ద్వారా మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాము. వాళ్ళలో అంబాసిడర్ గా అప్లై చేస్తే కొంచెం బెనిఫిట్ వస్తుందని చెప్పేసి వాళ్ళకి చెప్పాను నేను. నాకంటే వాళ్ళకి హెచ్ఎస్ స్కోర్ ఎక్కువ ఉంది. 1.80 అట్లా పెరుగుతూ 2 పాయింట్ అట్లా పెరిగి వాళ్ళకే ఎక్కువ బాగా పెరిగి ఉంది. టీం ఉన్న వాళ్ళకంటే టీం లేని వాళ్ళకే ఎక్కువ వస్తుంది హెచ్ఎస్. అవును సార్. కాకపోతే మనకు టోకెన్లు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ టోకెన్ మనకు వెరిఫై అవుతాయి. అవును. ఇంకోటి ఏసిఎస్ స్కోర్ అనేది ఇప్పుడు ఈ 46 కంప్లీట్ 47 కంప్లీట్ అయిన తర్వాత మంత్ కి
వస్తుంది సార్ అది రిజల్ట్ మనకి. అక్కడ మనకు వచ్చిన పాయింట్స్ బట్టి మనకి ఏసీ స్కోర్ అనేది అలాట్ చేస్తారన్నమాట, ఎలకేట్ చేస్తారు. ఓకే, ఓకే. ఆహా! కొంతమందికి 0.1 వస్తుంది, కొంతమంది 0.2 వస్తుంది, కొంతమంది 0.5 వస్తుంది, కొంతమంది 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది. నాకు మొన్న 3 వచ్చింది మొన్న. అవునవును సార్. ఆహా! ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం, డే 44, 45, 46 రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఓకే. చూద్దామండి, అందరూ కొంచెం ఏసీ స్కోర్ కోసం వర్క్ చేస్తూ ఉంటే. నెక్స్ట్ టైర్ 3 సార్ చెప్పండి సార్. చెప్పండి, పర్లేదు చెప్పండి. సార్ టైర్ 3 కంప్లీట్ అయింది. టైర్ 2కి సార్, టైర్ 2కి వెళ్ళాలంటే ఎట్లా సార్ మామూలుగా? అంటే మన కింద ఇందాక దాసరి రాజు గారికి ఒక చెప్తూ ఉన్నారు, మన కింద ఒక 30 అంబాసిడర్స్ అట్లా ఉండాలా, ఎట్లా సార్? అవునండి, మన రెఫరల్ కోడ్తో ఒక 30 మంది అంబాసిడర్లు అయితే మనం కమ్యూనిటీ బిల్డర్ అవుతాం. అంటే టైర్ 2 అంటే కమ్యూనిటీ బిల్డర్ సార్? అవునండి. ఓకే, ఓకే సార్. అంటే కమ్యూనిటీ బిల్డర్ రావడం కోసము మన కింద 30 మెంబర్స్ ఉన్నారని చెప్పేసి మహేష్ గారు చెప్పారు. బట్ టైర్ 2 అంటే కమ్యూనిటీ బిల్డర్ అని ఐడియా లేదు సార్. అదేనండి, ఇక్కడ సార్ టైర్ 3లో ఇన్ఫ్లుయెన్స్ అంటారు, వాళ్ళు అంబాసిడరే. టైర్ 2లో కమ్యూనిటీ బిల్డర్ అంటారు, వాళ్ళు అంబాసిడరే. టైర్ 1లో గ్లోబల్ లీడర్ ఉంటాడు, అతను అంబాసిడరే. మళ్ళీ గ్లోబల్ పార్ట్నర్ అంటారు, ఆయన అంబాసిడరే. ఓకే, అందరూ అంబాసిడర్లే, కాకపోతే ర్యాంకులు వేరు అనమాట. ఓకే, ఓకే, ఓకే. ఈ టైర్ 3లో ఉన్న వాళ్ళు టైర్ 3లో ఉండి అట్లాగే ప్రమోట్ చేసుకుంటా ఉండొచ్చు సార్? అవునండి, ఇదే ఇంటర్లింక్ కెరియర్. మీరు పిరమిడ్ సింబల్ చూసుకున్నట్టయితే మన పీడిఎఫ్ లో మీకు అక్కడ మన యాప్ లో కూడా ఉంటాయి. అవును సార్, దాని గురించి ఆ యాప్ లోనే ఆ లోగోతోనే ఈ రోజు నేను ఒక క్రియేట్ చేశాను సార్. 2025 వెళ్ళిపోతున్నట్టు 2026లో మంచి వస్తున్నట్టుగా చాలా బాగా వచ్చింది అది, ఆ లింక్. ఇప్పుడే కంటెంట్ క్రియేట్ చేసుకున్నాను సార్, ఒక మంచి కంటెంట్. ఓకే, సూపర్ సూపర్. ఒకసారి నా పెట్టండి, చూస్తా. పెడతాను సార్, ఖచ్చితంగా తప్పకుండా పెడతాను సార్. సరే సార్, విషయాలు అయితే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, రమేష్ గారు, నైస్ టు టాక్ టు యూ. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఎ గుడ్ డే. గుడ్. థ్యాంక్ యూ, సేమ్ టు సార్. బాయ్ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. గుడ్. థ్యాంక్ యూ, సేమ్ టు సార్. బాయ్ సార్. థ్యాంక్ యూ. చక్కనైన చిక్కర్లంటే కొయిల. ఇప్పుడు నెక్స్ట్ పర్సన్ కుమార్ గారు. ఓకేనా? కుమార్ గారు మాట్లాడుతూ మధ్యలో ఆగిపోయారు. చూడండి సార్, ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. నాగరాజు గారు, మీకు రిక్వెస్ట్ పెట్టారు, మీరు స్పీకర్ ఇస్తాను చూడండి. నాగరాజు గారు, ఎక్స్ ఒకసారి అప్డేట్ చేసుకోండి, మీకు 3 సార్లు ఇచ్చాను సార్. టైం ఓవర్ అయిపోయింది, మనం ఒక పని చేద్దామా? కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి, శ్రీలక్ష్మి గారు మీకు ఆన్సర్ చేస్తారు. నాగరాజు గారు, ముసుగు నాగరాజు గారు, మీకు రావట్లేదు, స్పీకర్ ఇచ్చాను. ఇంకో నాగరాజు గారు ఉన్నారు, ఆయన కూడా ఇస్తున్నాను. ఇంకో నాగరాజు గారికి ఇద్దరున్నారు, ఆ సార్ డిపిలో ఆయన. సార్ చాలా మంది చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. కొంతమంది మీరు కూడా వచ్చి మీరు రిక్వెస్ట్ పెట్టి మీరు కూడా మాట్లాడాలండి. ఇవాళ కాకపోయినా రేపు కాకపోయినా వచ్చే వారమైనా, లేకపోతే నెక్స్ట్ మంత్ అయినా మాట్లాడడానికి ట్రై చేయండి. పసలి రాజేష్ గారు, మీరు రెడీగా ఉన్నారా మాట్లాడడానికి? మహేష్ గారు ఉన్నాను. మహేష్ గారు, మన వాళ్ళందరికీ ఒక స్ట్రాంగ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నేను పసేలి రాజేష్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనము స్టార్టింగ్ నుంచి మనం గమనిస్తున్నాం ఇంటర్లింక్ ఎలా స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తుందో. అలాగే స్టార్టింగ్ నుంచి మనకు మన మహేష్ గారు తోడ్పాటు అయితే అందిస్తున్నాడు, అది అందరికీ తెలుసు. కాబట్టి మనము ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయనేసి మనకు మొన్ననే పెట్టారు. తర్వాత ఇప్పుడు హాల్వింగ్ అనేది జరగబోతుంది. ఇప్పుడు మనం మనకు వచ్చేటటువంటి టోకన్స్లో సగము కట్ అయిపోయే పరిస్థితి ఉంది. అలాగే మన రెఫరెన్స్ కూడా 500 వచ్చేది, అది తగ్గిపోయే విషయాలు ఉన్నాయి. కాబట్టి మనకు సమయం ఎక్కువ లేదు. మార్చి లోపల మనం టీం అయితే బిల్డ్ చేసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను.
ఎందుకంటే మార్చ్ తర్వాత మళ్ళీ లిస్టింగ్ అయిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఈ లోపలే మనం కాయిన్ షేరింగ్ చేసుకోవాలా. ఎంతగా కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క రెఫరల్స్ని ఇప్పుడు హాలివింగ్ వచ్చే ముందే ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా రెఫరల్స్ ఇవ్వాలని, తద్వారా ఎక్కువ ఇప్పుడు వచ్చే 500 కాయిన్లు ప్రతి ఒక్కరు పొందుకోవాలని నేను తెలియజేస్తున్నాను. తర్వాత మన మహేష్ గారు కోర్ టీమ్ అంబాసిడర్ అయిన దానికి మహేష్ గారికి కంగ్రాచులేషన్. తర్వాత మన అందరి టీంకి మనం చూస్తున్నాం ఆయన చాలా